బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీలు ఉన్న విశాఖకు ఎయిర్పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పైనే ఆధారపడతామనటం సరైన నిర్ణయం కాదన్నారు. 62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో, విశాఖకు ఉన్న ఎయిర్పోర్ట్ను తీసేసి భోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం ఎంతవరకు భావ్యం అంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలంలోనే అనతి కాలంలోనే అటు పారిశ్రామికీకరణ అభివృద్ధిపై ఒకవైపు పారిశ్రామికీకరణ, అటువైపు తదితర రంగాల్లో కూడా బాట ముందుకు వెళ్తుందని ఎనలేని స్థానికంగా చెప్పవచ్చు. అది చూసుకుంటే ఈరోజు అటు రైల్వే జోన్ విషయంలో కూడా ఎందరో ప్రవాసాంధ్రులు పోరాటమే ఫలితంగా చెప్పవచ్చు. చూసుకుంటే అటు భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా 90% పనులైతే పూర్తయ్యాయి. అయితే ఏదైతే మరిన్ని రానున్న అనంతకాలంలోనే అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా పూర్తి పనులు అయితే ప్రారంభం కానించినట్టు చూసుకోవచ్చు. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? దీనిపై విశాఖ ఎయిర్పోర్టు ఏ విధంగా ఉంటుంది, విశాఖ ఇప్పటివరకు ఉన్నట్టు ఎయిర్పోర్టు ఏ విధంగా, దానిపై ప్రభావము, అదేవిధంగా ఆ ఎయిర్పోర్టు అది ముందస్తుగా వెళ్తుందా, దీనిపై ప్రయాణికులు అయితే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే పాత ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఏం చేస్తారనేది మన విశాఖ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రావు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే మనతో పాటు ఉన్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసుకుంటే సార్, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే దాదాపుగా 90% అయితే పూర్తయింది. అయితే ఇప్పుడుగా ఒక 62 దాదాపుగా 62 సంవత్సరాల పైగా దాదాపు ఒక శతాబ్దం వైపు కూడా అయితే ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఇది ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? రానున్న కాలంలో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే పూర్తిగా ఏదైతే ప్రయాణాలు సాగుతాయి అంటారా? ముందుగా ఈరోజు 1 జూన్, ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో కాలం నుంచి కోరిక రైల్వే జోన్. అటువంటిది రైల్వే జోను మేము 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడే మేము రైల్వే జోన్ కావాలని చెప్పి మనము పోరాటం చేయటం జరిగింది, పెద్దలకి విన్నవించుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా అప్పుడే మనకి రైల్వే జోన్ శాంక్షన్ అయింది. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సరియైన ప్లేసు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో మంచి స్థలము కేటాయించడము, ఆల్రెడీ పనులు కూడా మొదలు పెట్టేయటం జరిగింది. ఇప్పుడు జీఎం గారు కూడా విశాఖపట్నంలో రైల్వే జోన్కి సంబంధించిన ఆఫీసు కూడా ఇక్కడ విఎంఆర్డీఏ డెక్ అనేది బిల్డింగ్ ఉంది, దాంట్లో ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మాతో పాటు మిగిలిన పార్టీలు కూడా రైల్వే జోన్ కావాలని చెప్పి అందరూ కూడా కలిసి చేశారు. కానీ ఫైనల్గా తీసుకొచ్చి చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదొకటే కాకుండా ఏదైతే విశాఖపట్నానికి ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉందో, వైజాగ్ ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. 62 ఇయర్స్ తర్వాత ఇప్పుడు భోగాపురం కొత్తగా ఎయిర్పోర్టు నిర్మాణం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ టోటల్ ఆపరేషన్స్ అన్నీ కూడా అంటే టెంటేటివ్ డేటు జూలై 8వ తారీఖు నుంచి ఆపేస్తున్నారని చెప్పి అఫీషియల్గా కాదు, టెంటేటివ్గా చెప్పడము జరిగింది. ఎందుకంటే సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు షెడ్యూల్లో 8th జూలై అని చెప్పి నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. సో కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ సంవత్సరానికి 29,93,000 మంది ప్రయాణికులు అంటే వెళ్ళేవారు వచ్చేవారు కలిపితే ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. ఇది యావరేజ్గా చూస్తే నెలకి 2,50,000 మంది ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడు ఇది టోటల్గా మూసేసి మొత్తం అంతా భోగాపురం షిఫ్ట్ చేస్తే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే మీకు టైము, ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎక్కడ నుంచి అయినా సరే విశాఖ సిటీలో ఒక ½ అన్ అవర్లో కానీ 20 నిమిషాల్లో కానీ వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనీసము 2 గంటల 2.5 గంటలు పట్టే పరిస్థితి ఉంది. రోడ్స్ విఎంఆర్డీఏ డెవలప్ చేస్తున్నారు.
అట్లాగే బీచ్ రోడ్డు ఏదైతే కనెక్టివిటీ రోడ్డు బీచ్ కారిడార్ వస్తే అప్పుడు కొంత మెరుగవుతుంది. అప్పుడు లోపల గనక అయితే చాలా ఇబ్బంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చేసుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఫ్లైట్స్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. కానీ విజయవాడ అట్లాగే హైదరాబాదు ఇంకా తిరుపతి ఇక్కడ విత్ ఇన్ ఆంధ్రాకి కూడా ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్టు ఉదయం ఒక 3 గంటలు అంటే మార్నింగ్ 6 to 9 వరకు, అట్లాగే ఈవినింగ్ 6 to 9 వరకు ఆపరేషన్స్ కనుక ఉంటే పబ్లిక్కి కన్వీనియన్స్ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనకి ఇరాన్ యుఎస్ వార్ వలన ఈ మనకి డీజిల్ పెట్రోల్ ఆదా చేయటానికి నెసెసిటీ ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఫారెన్ రిజర్వ్స్ ఉండాలి, అందుకే బంగారం కూడా మీరు కొనొద్దు 1 year వరకు అని చెప్పి వారు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజలందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం జరిగిన మహానాడు కూడా ఫిజికల్గా ముందు వారు నెల్లూరులో పెడదామనుకున్నప్పటికీ కూడా హైబ్రిడ్ మోడల్లో విజయవాడ నుంచి కొంతమంది నాయకులు అక్కడ ఉండి మిగిలిన చోట్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క క్లస్టర్ కింద 2 వార్డులకి ఒక్క చోట ఉండి అందరూ కూడా వీక్షించడం జరిగింది. అది నిజంగా గ్రాండ్ సక్సెస్ అయినట్టుగా ఉంది. 23 లక్షల మంది ఈ మహానాడిని చూడటం జరిగింది. ముందు తెలుగుదేశం పార్టీకి అంత పెద్ద ఎత్తున ఒక పక్కన పెట్రోల్ డీజిల్ ఆదా చేస్తూ ఖర్చులు కూడా తగ్గించుకొని ఈ విధంగా చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది మంచి సక్సెస్ అయినందుకు. ఇప్పుడు ఒక పక్కన ఇట్లా ఉన్నప్పుడు నెలకి 2.5 లక్షల మంది ఈ ప్రయాణికులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేస్తే కనీసము మనకి ట్యాక్సీ కానీ వెళ్ళాలంటే మీకు టైం ఒక పక్కన టైం 2.5 గంటలు పడుతుంది. ఇది ఒకటే కాకుండా ట్యాక్సీ ఖరీదు కూడా 2,500 నుంచి 3,000 రూపాయలు పడుతుంది. సో మీకు 3,000 రూపాయలు ఇంటూ మీరు 2,50,000 మంది నెలకు అనుకుంటే నెలకే 75 కోట్ల రూపాయలు అన్వాంటెడ్గా ప్రజలపైన భారం పడుతుంది, ఇండైరెక్ట్గా డీజిల్ పెట్రోల్ పైన పడుతుంది. సో సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన వలన, దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసిన వలన ప్రజలపైన అంత భారం పడుతుంది. నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు, అట్లాగే ఈ కేంద్ర ప్రభుత్వము కూడా ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ ఉంది అనే ఉద్దేశంతో 20% ఏదైతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉందో దానిపైన 20% వరకు ఎక్స్ట్రా తీసుకునే దానికి అవకాశం కల్పించారు. ఇది ఒకటే కాకుండా మనకి మారిటోరియం పీరియడ్ కూడా ఇవ్వటం జరిగింది. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము. అంటే కరోనా సమయంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. కాబట్టి ప్రధానమంత్రి గారు పిలుపు ఆ విధంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేసిన ఇబ్బంది లేదు, లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ మీరు ఆపరేట్ చేసిన ఇబ్బంది లేదు. ఇక్కడ 3 గంటలు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు ఆపరేట్ చేసడంలో నష్టమేమీ ఉండదు. సో మేము రిక్వెస్ట్ చేసేది మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లాగే పౌర విమాన శాఖ మంత్రివర్యులు వారిని కూడా కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని కూడా ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఇంత ఎయిర్పోర్ట్ కట్టారు మరి వాళ్ళకి ఎలాగ వీలవుతుంది అనేది. ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నా వాళ్ళకి 10 సంవత్సరాలు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ₹1 పే చేయరు. అది వాళ్ళకంతా ఫ్రీగా, అంటే ఫ్రీ అంటే దానికి మారిటోరియం అంటాము దాన్ని. అది 10 years ఇవ్వడం జరిగింది ఆపరేషన్ పెట్టినప్పటి నుంచి. ఆ 10 years బదులు ఇంకొక 1 year పెంచి 11 years ఇవ్వండి. ఇక్కడే 1 year ఆపరేట్ చేయండి. లేకపోతే ప్రపోర్షనేట్గా ఏదో ఒక వయా మీడియా సొల్యూషను తలుసుకుంటే వస్తుంది. ఇది నెసెసిటీ ఉంది. ఒక పక్కన గౌరవ మంత్రివర్యులు కూడా ఇరిగేషన్ మంత్రివర్యులు కూడా రామానాయుడు గారు కూడా సైకిల్ పైన అసెంబ్లీకి లేకపోతే సెక్రటేరియట్కి వెళ్ళారు.
అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, అట్లాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు కూడా సైకిల్ మీద వెళ్ళారు. అంటే ప్రజలకి ఒక సంకేతం ఇవ్వటానికి మనం పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అని చెప్పి మనం ఒక పక్కన ఆ విధంగా చేస్తున్నాము. మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ వలన దీని ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ విపరీతంగా ఉంటాయి. ఇది పబ్లిక్కి కూడా అంత కన్వీనియన్స్ కాదు. ఎందుకంటే మీరు విజయవాడ వెళ్ళాలనుకుంటే విజయవాడకి ఫ్లైట్ టికెట్ 3,500 4,000 రూపాయలు ఉండొచ్చు. ఇది విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్తే మనం ఇక్కడ ట్యాక్సీ 500 600కి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి, ఎక్కడి నుంచైనా వైజాగ్లో. కానీ మీరు భోగాపురం అయితే ఇంకొక ఎక్స్ట్రా 2,500 నుంచి 3,000 ఖర్చు పెట్టాలి. తర్వాత టైము మీకు 2 గంటల ముందు అక్కడ ఉండాలి. సో ఈ వెళ్ళేదానికి ఒక 2.5 గంటలు 4.5 గంటలు పడుతుంది. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే గంట ఫ్లైటు, సో 5.5 గంటలు. అక్కడి నుంచి మళ్ళీ అమరావతి వెళ్ళాలంటే ఇంకొక గంట, 6.5 గంటలు. మనం వందే భారత్ ఎక్కితే మనం 4.5 అవర్స్ 5 అవర్స్లో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. అట్లాగే బై రోడ్ వెళ్ళాలన్నా మనం 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ పెట్రోల్ డీజిల్ దీని సంగతి కూడా మనం చూడవలసిన నెసెసిటీ ఉంది. కాబట్టి మరి ఇది అందరూ ప్రజలు ఒపీనియన్ తీసుకుంటే తెలుస్తుంది. ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటాయి, ఓ బాగుంది బాగుంది అని అనుకుంటుంది. కానీ ప్రజల మనోభావాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు కనీసం ప్రాబ్లం ఇది ఉంది అని చెప్తే అప్పుడు అధికారులు తర్వాత మంత్రివర్యులు ఆలోచిస్తారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. అవి చేయవలసిన నెసెసిటీ ఉంది. సో కాబట్టి మేము ప్రజాప్రతినిధులం కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోబడి నా వ్యక్తులం కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే బాగుంటుంది అని మేము చెప్పడం జరిగింది. సో మేము దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ఆపేయండి అని ఏమంటాం లేదు. మీరు ఆపరేట్ చేయండి, బ్రహ్మాండంగా ఎయిర్ కార్గో ఫెంటాస్టిక్గా బిజినెస్ జరుగుతుంది ఎయిర్ కార్గో. అట్లాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడ ఆపరేట్ చేయండి, అట్లాగే లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ మీరు ఆపరేట్ చేయండి. అంతేగాని ఇక్కడ విజయవాడ వెళ్ళే ఫ్లైట్కి మీరు భోగాపురం వెళ్ళాలంటే ఎవరన్నా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆఖరికి ఏమవుతుంది, ఫ్లైటే క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అట్లాగే విశాఖపట్నము ఒక అద్భుతమైన నగరము ఆంధ్ర రాష్ట్రంలో. అన్ని విధాలుగా కూడా పెట్టుబడులు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా విశాఖపట్నం ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ తోటి ఉంది. అటువంటి విశాఖపట్నానికి ఎయిర్పోర్టే లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు? ఇది మీకు బొంబేలో చూస్తే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ మనకి ఒక ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం దగ్గర. ఇది కాకుండా కూడా అమరావతిలో కూడా ఎయిర్పోర్ట్ పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది. సో సంతోషమే. ఇంత మిగిలిన చోట్ల జరుగుతున్నప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఇంత పెద్ద మహానగరంలో ఎయిర్పోర్టు లేనటువంటి పరిస్థితి, ఇది ఎందుకో సమ్హౌ ఇట్ ఈస్ నాట్ అప్రాపరియేట్ ఏమో అనేది అనిపిస్తుంది. మరి మాకు అంత విజ్ఞత లేదు. కానీ మేము ట్రావెల్ చేస్తున్నాము సుమారు చాలా సంవత్సరాల నుంచి, ఒక 40 ఇయర్స్ నుంచి నేను ఎయిర్పోర్ట్ని వాడుతున్నాను. ఎయిర్పోర్ట్ 62 సంవత్సరాల నుంచి ఆపరేషన్లో ఉంది. ఈ 62 ఇయర్స్ నుంచి ఆపరేషన్లో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇప్పుడు సడన్గా డైవర్స్ ఇచ్చేసినట్టే. అంటే 62 సంవత్సరాల తర్వాత, అంటే పెళ్ళి అయిన తర్వాత 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసి మీరు వెళ్ళిపోండి డైవర్స్ చేస్తామంటే ఏమన్నా అర్థం ఉందా? అది మనం ఫుల్ డైవర్స్ చేయమని చెప్పడం లేదు. అరే కొంత ఏదో చూసి చూడనట్టు కొంచెం ఆపరేట్ చేయండి అని అడుగుతున్నాం. చూసుకుంటే అయితే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే ఏదైతే పాత ఎయిర్పోర్ట్ నుంచి అయితే మీరు కొనసాగించమంటున్నారు. అయితే ఇప్పుడు పశ్చిమాసియా దేశాలు అయితే ఒకవైపు పశ్చిమ దేశాల వల్ల ఇంధన కొరత అయితే ఉంది. ఇది పర్మనెంట్గా మీరు ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే ఏదైతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేయమంటున్నారో, లేదంటే భవిష్యత్ కాలంలో ఇదే ఈ విధంగా కొనసాగించమంటారా? ముందు ఫస్ట్ ఈ పెట్రోల్ ధరలు నార్మల్సీ వచ్చే వరకు ముందు అది చేయవలసిన నెసెసిటీ ఉంది డెఫినెట్గా. లేకపోతే అన్నెసెసరీగా 900 కోట్ల రూపాయలు, ఇంకా తక్కువ చెప్తున్నాను, 900 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఇది ట్యాక్సీలకి తర్వాత పెట్రోల్కి డీజిల్కి వెళ్ళిపోతుంది. సో 1 ఇయర్కి. కాబట్టి ముందు పెట్రోల్ డీజిల్ నార్మల్సీ వచ్చాక, యుద్ధ వాతావరణం అంతా పోయిన తర్వాత నార్మల్సీ వచ్చాక, అలాగే రోడ్స్ ఈ కన్వీనియన్స్ ట్రాన్స్పోర్టేషను మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడు అప్పుడు దెర్ ఇస్ నో పెద్ద ఇన్కన్వీనియన్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను మొన్న మాట్లాడాను, ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారు, అరే ఈయన ఇక్కడ వైజాగ్ అసలు ఈ జిల్లా కాదు, వైజాగ్ జిల్లా కాదు, బయట నుంచి వచ్చిన సెటిలర్ అని. వాడు ఎవడో రాసినోటి లాగి లెంపకాయ కొడదాం అనుకుంటున్నాను, కంప్లైంట్ అని ఇవ్వాలి.
పిచ్చినా కొడుకులకి ఏం తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ 1971 నుంచి ఇక్కడ విశాఖపట్నంలోనే చదువుకున్నాము, ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే వచ్చింది. సో ఇది మనం ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంటుంది, పాయింట్ లేకుండా ఊరికి ఏదో మైక్ పెట్టారు కదా అని చెప్పి మైక్ మాట్లాడే వ్యక్తిత్వం మాది కాదు. ఎవడన్నా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది చూసుకుంటే ఏదైతే లక్షలాది మంది ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్గా లక్షలాది మంది ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏదైతే మార్చడం వల్ల డొమెస్టిక్ నుంచి ప్రయాణం చేసేవైతే ప్రయాణికులు అయితే అవస్థలు పడతారని, అదేవిధంగా చూసుకుంటే ప్రత్యామ్నాయంగా ఏదైతే పాత ఎయిర్పోర్ట్ని కొనసాగించి రాష్ట్ర ఏదైతే ఇంటర్నేషనల్ అయితే ప్రయాణికులు వెళ్ళవలసిన వాళ్ళు భోగాపురం నుంచి వెళ్తే బాగుంటుంది అనేది ప్రత్యామ్నాయంగా ఏదైతే ఈ పాత ఎయిర్పోర్ట్ని యథావిధిగా కొనసాగించి డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు ఉండాలని కూడా ఎమ్మెల్యే అయితే విష్ణుకుమార్ అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే తెలుగుంది. ఏదేమైనా కూడా ఒకవైపు పశ్చిమాసియా దేశాల్లోని ఇంధన కొరత తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూడా కేంద్రం కూడా ఈ తరహా ఏదైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ నుండి ప్రయాణికులకు యథావిధిగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని విశాఖ ఎయిర్పోర్ట్ని కేంద్రంగా నిర్వహించాలని కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యంతో నరసింహ, ప్రైమ్ విశాఖపట్నం నుంచి.